మామ బిగ్ బాస్ సీజన్ 8 అయితే బిగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోని ఎవరో స్కిప్ చేయొద్దు, చాలా త్వరగా అవగొట్టేద్దాం. ఎలిమినేషన్స్ గురించి అయితే కనుక మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే ఎవరో ఎంత ఓటింగ్లో ఉన్నారు, ఎవరైతే వెళ్ళిపోయే ఛాన్స్ హైలీ ఉన్నాయో ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడేసుకుందాం. అలాగే ఈ వీడియోకి వెళ్ళిపోయే ముందు లైక్ మాత్రం చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి కూడా మన వీడియో అనేది సజెషన్ అయితే అవుతుంది అనమాట. సజెషన్ అయితే అవుతుంది. ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయొద్దు. ఓకే, కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్లేస్లో హైలీ సూపర్గా ఓట్ బ్యాంక్ని నిలబెట్టుకున్న వ్యక్తి నిఖిల్. అంటే కొన్ని టైమ్స్లో గ్రాఫ్ పడిపోయిన సోనియా వచ్చి సీత వచ్చి దారుణంగా తన్ని ఇరిగించిన జనాల ముందు జనాలు అయితే యాక్సెప్ట్ చేయలేదు. కొంచెం తేడా అయితే చూపించింది, కానీ మరీ అంత హైలీ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదని చెప్పి మనం క్లియర్గా మాట్లాడుకోవచ్చు. ఎందుకురా అంటే ప్రీవియస్గా నిఖిల్ ఆడిన గేమ్సే తను నిలబెట్టింది హౌస్లో. ఎందుకంటే నిఖిల్ ఇప్పుడు వరకు బిగ్ బాస్ సీజన్ 8లో ఎన్నైతే గేమ్స్ జరిగినాయో నంబర్ ఆఫ్ గేమ్స్ అయితే నిఖిలే గెలవడం జరిగింది. ఏ ప్లేయర్ కూడా అన్నిసార్లు గెలవలేదు. ఎందుకంటే మనం పార్టిసిపేట్ చేయడం వేరు, గెలవడం వేరు. గెలిస్తేనే గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు తెచ్చుకున్న జనంలో మన నిఖిల్ అయితే టాప్ మోస్ట్ ఓటింగ్ పర్సంటేజ్లో రాకెట్ వేగంలో అయితే దూసుకెళ్ళిపోవడం జరిగింది. ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్క రకంగా చూపిస్తుంది, కానీ నిఖిల్ నంబర్ 1 పొజిషన్లో కొనసాగుతున్నాడు. ఈ 4 వీక్స్ కూడా క్లియర్గా ఆడితే నిఖిల్ అయితే టైటిల్ రేస్లో దగ్గర పడతాడని చెప్పి వచ్చిన సమాచారం. ఓకే, తర్వాత వచ్చేబడికి నబీల్ అబ్బా షేరబ్బా. కానీ 4-5 వారాల నుంచి నామినేషన్లోకి రాకపోయినా ఈ రకమైన ఓటింగ్ పడిందంటే నబీల్కి వరంగల్లో వేసిన ఓటింగ్ అంతా ఇంత కాదు, మన తెలుగోళ్ళు గుద్దిన ఓటింగ్ అంతా ఇంత కాదు. ఎందుకంటే సరైన ఫుటేజెస్ కానీ ఈ 4-5 వీక్లో సరైన గేమ్ కానీ ఆడకపోయినా నామినేషన్లోకి వచ్చి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు నబీల్. తన మాట్లాడే విధానం కానీ, అంటే తను చేసే యాక్టింగ్ కానీ, మన ఆదిత్య ఓం గారిని ఇమిటేట్ చేసిన విధానం కానీ, ఇంకా ప్రేక్షకులు అయితే ఎవరో మర్చిపోలేదు. అందుకే అంత బేపచ్చమైన ఓటింగ్ నబీల్ క్యారీ చేసుకున్నాడో, అలాగే అట్టే పెట్టుకున్నాడో. స్థిరంగా వచ్చినప్పుడల్లా నామినేషన్లోకి ధన అని ఓట్లు పడిపోతున్నాయి మన నబీల్కి. థర్డ్ పొజిషన్ ఇచ్చేపటికి ప్రేరణ అమ్మ. ఒకనొక టైంలో నిఖిల్ను కూడా క్రాష్ చేసిన ప్రేరణ కింద టాప్ 3లో ఉంది. అదైనా సరే మార్జిన్ ఆఫ్ ఎర్రర్లోనే. అయ్యో సూపర్ ఓటింగ్ రా బాబు, 4th ప్లేస్ వాడికి 3rd ప్లేస్ వాడు అనడానికి లేదు. అక్కడ ప్రేరణ చేసుకున్న స్వయం కృపరాధమే ప్రేరణకు ఓటింగ్ లేకుండా, ఓటింగ్ బ్యాంక్ లేకుండా అలా క్రియేట్ చేసుకుందనమాట. పాపం తను మాట్లాడే విధానం కానీ, తను మాట్లాడే భాష కానీ, తను మాట్లాడే ఇది కానీ అసలు నా భూతో నా భవిష్యత్తు. ఎందుకంటే చాలా చీప్గా, అంటే గౌతమ్నే నీకు సిగ్గు లేదా అంటే ఫుడ్ విషయంలోనే తన ఫుడ్ తనే వండేసుకుని తినేస్తుంది ఎప్పుడు చూసినా సరే. చాలా పార్షాలిటీ. ఈ 2 వీక్స్లో అయితే కనుక ప్రేరణ గ్రాఫ్ అయితే కనుక డమేల్ తపాలని పడిపోయింది. తపాలలా పగిలిపోయింది పాపం. మనం ఇంకేం చేయలేం, చెప్పలేం. ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు. డబుల్ ఎలిమినేషన్ పెడితే హైలీ ఛాన్స్ లేకుండా లేదు, కానీ ఒక 30-35% తను కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అబ్బా ఈ వీక్ అందరూ డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి అంటున్నారు, కానీ ఈ వీక్లో డబుల్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఒకే ఎలిమినేషన్ ఉండబోతుంది. పృథ్వీ కానీ యష్మి కానీ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు అయితే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎంతైనా ఉంది. కానీ బయట వేరే వాళ్ళు చాలామంది రివ్యూవర్స్ ఏమంటున్నారంటే డబుల్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ కన్ఫర్మ్గా అవుతుందని చెప్పి అంటున్నారు. బాబు డబుల్ ఎలిమినేషన్ లేదు, సింగిల్ ఎలిమినేషనే. ఓన్లీ యష్మి కానీ పృథ్వీ కానీ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు అయితే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. 4th ప్లేస్లో ఉన్నది పృథ్వీ. ఫస్ట్ నుంచి మీరు పృథ్వీ ఎగ్రెషన్ వల్ల ప్రాబ్లం అని చాలామంది యాంటీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. బాబు పృథ్వీ ఎగ్రెషనే బలం. గేమ్స్ వైజ్ నామినేషన్లోనే పృథ్వీ ఎగ్రెషన్ అయ్యే ఛాన్సెస్ కానీ మనం చూసాం. నార్మల్గా ఉన్నప్పుడు చిన్నదానికి పెద్దదానికి
పృథ్వీ ఎక్కడైనా అగ్రెషన్ అయిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయేమో ఒక వీడియో కానీ ఒక క్లిప్ కానీ పెట్టి చూడండి. నాకు నోటి దూల మాటలు కూడా మాట్లాడడం, ఎవరు జోలికి వెళ్ళడం, తన లిమ్స్లో తను ఉంటాడు. చాలా జెన్యూన్ పర్సన్. గేమ్ వైజ్ నామినేషన్ టైంలో తప్ప నేను మాట్లాడుతుంది. అలాంటి మీరు చిన్న చూపు చూస్తారు. చాలా తప్పిది అయితే మార్చుకోండి. నిన్న ఆడిన విధానం అయితే బిగ్ బాస్ కూడా మెచ్చుకోవడం జరిగింది. తనకు అన్యాయం జరిగింది. ఒక ఇసుక అది 20 minutes 15 minutes ఎక్స్ట్రా క్యారీ చేశాడు. అక్కడ కూడా తను ఏం ఫీల్ అవ్వలేదు. గేమ్లా తీసుకున్నాడు. కాకపోతే ఓడిపోయాడు. ఎప్పుడు అంటే మనం ఎలా అంటే ఎప్పుడు ఏడవను ఎత్తి ఏడిస్తే తన శత్రువుని కూడా మిత్రువు చేసుకుంటాడు. అదే జరిగింది. చాలామంది ఇప్పుడు పృథ్వీకి సపోర్ట్ చేశారు. ఎందుకంటే తను ఎప్పుడు ఏడవడో, కానీ నిన్న ఎందుకు అది అంత ఇంపార్టెంట్ గేమ్ తనకు కూడా తెలుసు. ఎందుకంటే లాస్ట్ మెగా చీఫ్ చివరి మెగా చీఫ్ అవ్వాలని ఛాన్స్ ఎవరికైనా ఉంటుంది. దాంట్లో భాగంగానే ఏడ్చాడు, అప్రిషియేట్ చేశాడు బిగ్ బాస్ కూడా. ఫ్యాన్స్ కూడా చాలా బాధపడ్డారబ్బా. దాంట్లో నేను ఒకడిని. ఓకే, ఇక్కడతో కట్ చేసేద్దాం. 4th ప్లేస్లో పృథ్వీ. 5th ప్లేస్లో నోడుదోల మహారాణి యష్మి. ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటాను ఉన్నాం. చాలా మాటలు అనేది ఫ్లిప్ అయిపోయింది. చాలా రకాలుగా ఫ్లిప్ అయిపోయింది. మనం చూసాం. ఇంకా యష్మి గురించి అయితే మాట్లాడుకునే ఛాన్స్ అయితే లేదబ్బా. ఎందుకంటే ఆటో టాస్క్లోనే నువ్వు ఎలా ఆడతావో చూద్దాం అన్న యష్మి మళ్ళీ వెళ్ళి పృథ్వీకి సపోర్ట్ చేయడం జరిగింది. అది కరెక్ట్ కాదు. అంటే ఒక స్టాండ్, అన్ని ఫ్లిప్లు వద్దు గేమ్స్లో. జనాలు చూస్తున్నారు కదా. సరే, ఎక్కడైతే అయిపోయింది. అంటే ఇక్కడ ఎలా ఉంది, ఫస్ట్ ప్లేస్లో వచ్చేవాడికి నిఖిల్, తర్వాత నబీల్, తర్వాత ప్రేరణ, పృథ్వీ, యష్మి ఇలా ఉంది. సరే, నిన్న రోహిణి విన్నింగ్ మూమెంట్ని ఎంతమంది చూసారో, ఎన్నిసార్లు చూసారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నేనైతే చాలాసార్లు చూసాను. 2-3 సార్లు అయితే చూడడం జరిగింది. కామెంట్ చేసిన ఆడపుల్లి శివంగిలాగా ఆడింది. శివంగివే లాస్ట్లో సాంగ్ కూడా పెట్టారు. చాలా బాగుంది. పోరాడి గెలిచింది. ఆపరేషన్ అయిన కాల్తో రోహిణి అంత ఇదిగా ఆడి గెలవడం అసలు సూపర్, ఎక్సలెంట్ అబ్బా. షార్ట్ కట్లో ముంచేసాం వీడియో. లైక్ అయితే చేయండి, ఎవరు స్కిప్ చేయొద్దు. సైనింగ్ ఆఫ్ అశోక్. ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే కనుక పాపం యష్మి. థ్యాంక్ యూ, బాయ్స్.